నీ భర్తతో నీకు సమాధానం ఉందా? కొంతమంది భార్యాభర్తల మధ్యలో ఎలా ఉంటదంటే ఇండియా పాకిస్తాన్ వార్లా ఉంటదండి. పడదు, అస్సలు పడదు. ఏదో పేరుకి ఒక రూఫ్ కింద ఉంటారు, ఒక బెడ్ మీద పడుకుంటారు, కానీ ఆయన అటు తిరిగి పడుకుంటాడు, ఈవిడ అమ్మా నాన్నకి మధ్యలో రాయబారం ఎవరంటే పిల్లలే. మీ అమ్మ బయటికి వెళ్తున్నాను కానీ మార్కెట్కి, మీ అమ్మకి ఏం కావాలో అడిగేసినా అంటే వాళ్ళ అమ్మ ఒక లిస్ట్ రాసిస్తుంది, ప్రొవిజన్స్, కూరగాయలు. అది ఆ పిల్లవాడు ఏం చేస్తుంటే పట్టుకొచ్చి నాన్నకి ఇస్తాడు. ఆ తర్వాత అమ్మ రాయబారం పంపిస్తుంది నాన్న దగ్గరికి ఏమనంటే నాన్నకి రాత్రికి ఏం కూర వండాలో అడిగి. వాడికి అంత చిన్న వయసులో ఎన్ని బాధ్యతలు కదండి. పాప మా అమ్మకి నాన్నకి మధ్యలో మీడియేటర్ పిల్లలు చాలా నలిగిపోతారండి. భార్య భర్త గొడవ పడినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ చిల్డ్రన్ విల్ బికమ్ ఇమోషనలీ వీక్. సైకాలజిస్టులు పరిశోధించి చెప్పిన మాట ఏంటంటే, భార్యాభర్తలు ప్రేమగా ఉన్న కుటుంబాలలో ఉన్న బిడ్డలు ఇమోషనల్ గా, మానసికంగా చాలా బలమైన బిడ్డలుగా ఉంటారంట. మన పిల్లలకి మనం ఇవ్వగలిగిన ఆశీర్వాదం ఏదో కష్టపడి సంపాదించే జీతము, మంచి చదువు, మంచి ఫుడ్, మంచి ఇల్లు కాదండి. భార్యాభర్తలు ప్రేమగా ఉంటే అది పిల్లలలో ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. వారు ఇమోషనల్ గా, మానసికంగా చాలా పటిష్టంగా వారు ఎదగడానికి తల్లిదండ్రుల మధ్యలో ఉన్న సమాధానము చాలా ఉపయోగపడుతుంది.